సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎఫ్ఎం నుంచి యూనిట్ 4లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో అది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఎందుకంటే ఇది ఈ మెథడ్ అనేది కంపల్సరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనకి ఎగ్జామ్‌లో. 8 మార్క్స్‌కి అడిగే ఛాన్స్ ఉంటది. సో మీరు లాస్ట్ వరకి స్కిప్ చేయకుండా మంచిగా వినండి. ఓకేనా? సో లాస్ట్‌లో మీకు ఒక విషయం చెప్తా. ఇంపార్టెంట్ విషయం. ఓకేనా? సో ఇప్పుడైతే ఫస్ట్ ప్రాబ్లమ్ మీద కాన్సంట్రేట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తా నేను వన్ వే అనోవా ప్రాబ్లమ్ గురించి. మీరు లాస్ట్ వరకు వినండి. ఓకేనా? సో వన్ వే అనోవా ప్రాబ్లమ్ అంటే మనకిట్లా ఒక బాక్స్ ఇస్తాడు. అట్లా బ్రాండ్స్ అన్న, కేటగరీస్ అన్న అని జెప్పేసి ఇట్లిస్తాడు. ఇక్కడ ఈ ప్రాబ్లమ్‌లో జూడండి. ఏబీసీడీ బ్రాండ్స్ వాటి యొక్క అబ్జర్వేషన్స్ ఇచ్చిండు. సో, ఏబీసీడీ బ్రాండ్స్ ఇచ్చిండు. వాటి యొక్క అబ్జర్వేషన్స్ ఇచ్చిండు. ఒక్కొక్క బ్రాండ్‌కి 3 అబ్జర్వేషన్స్ ఇచ్చిండు. చూడండి. ఏ బ్రాండ్‌కి 3 అబ్జర్వేషన్స్, బి బ్రాండ్‌కి 3 అబ్జర్వేషన్స్, సి బ్రాండ్‌కి 3 అబ్జర్వేషన్స్, డి బ్రాండ్‌కి 3 అబ్జర్వేషన్స్. మొత్తం వచ్చేసి 12 అబ్జర్వేషన్స్ ఇచ్చిండు మనకు. ఓకేనా? సో, వన్ వే అనో ప్రాబ్లమ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు వినండి. ఇది ఇంపార్టెంట్ క్వెషన్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. యూనిట్ 4లో నుంచి మీరు థియరీ చదువుకుంటా అంటే రాదు. కంపల్సరీ ప్రాబ్లమాటికే చేయాలి. కాబట్టి మంచిగా కాన్సంట్రేట్ చేయండి. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 వచ్చేసి స్టేట్ ద హైపోథిసిస్. సో, స్టెప్ 1 వచ్చేసి స్టేట్ ద హైపోథిసిస్. ఓకే. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నల్ హైపోథిసిస్ అని చెప్పేసి రాసుకోవాలి. దేర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ మీన్ లైఫ్ టైమ్స్ ఆఫ్ ద 4 బ్రాండ్స్. H నాట్ ఈక్వల్స్ టు mu1 ఈక్వల్స్ టు mu2, mu2 ఈక్వల్స్ టు mu3, mu3 ఈక్వల్స్ టు mu4. ఇక్కడ సింబల్ వచ్చేసి మీన్ అని చెప్పేసి సింబల్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1. అట్లీస్ట్ వన్ బ్రాండ్ మీన్ ఈస్ డిఫరెంట్. H1 ఈక్వల్స్ టు ఆల్ మీన్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఆల్ మీన్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని చెప్పేసి రాయాలి. లేకపోతే ఇక్కడ ఏదైతే mu1 ఈక్వల్స్ టు mu2 ఈక్వల్స్ టు mu3 ఈక్వల్స్ టు mu4 రాసినామో ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు సింబల్స్ పెట్టాలా. ఓకేనా? ఇట్లనమాట. తర్వాత ఏందంటే ఈ స్టెప్ 1 అనేది ఈ మ్యాటర్ అనేది కంపల్సరీ రాయాలా. మీరు ఇది గుర్తుంచుకోండి. ఒకసారి ఒకటికి 2 సార్లు చూస్తే మీకు గుర్తొస్తది. ఓకేనా? ఎగ్జామ్‌లో ఇది మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా రాయాలి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఇది మాత్రం కంపల్సరీ రాయాలా. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ప్రాబ్లమ్. సో, మనకు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 12 అని చెప్పినా కదా ఇక్కడ. మనకు ఏ బ్రాండ్, బి బ్రాండ్, సి బ్రాండ్ ఒక్కొక్క దాంట్లో 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో, టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 12. సో, n వాల్యూ ఈక్వల్స్ టు 12. అలాగే మనకి ఎన్ని బ్రాండ్స్ ఇచ్చిండు? 4 బ్రాండ్స్ ఇచ్చిండు. సో, దానికి k కిందకి తీసుకోవాలి. k వాల్యూ ఈక్వల్స్ టు 4. నంబర్ ఆఫ్ బ్రాండ్స్ అంటే k కిందకి ట్రీట్ చేసుకోండి. ఓకేనా? వాల్యూ వచ్చేసి 4 అన్నమాట. సో, ఇప్పుడు వర్కింగ్ టేబుల్ చూసుకుందాం. సో, వర్కింగ్ టేబుల్‌లో మనకి ఏదైతే బ్రాండ్స్ ఇచ్చిండు ఏ, బి, సి, డి బ్రాండ్స్ ఇచ్చిండు కదా! ఆ బాక్సెస్ గీసుకోవాలా. ఏ, బి, సి, డి. సో, ఒక్కొక్క బాక్స్‌కి మళ్ళా 2 బాక్స్ లాగా డివైడ్ చేయాలా. సో, 2 బాక్స్ లాగా డివైడ్ చేయాలి. చూడండి. ఏబీసీడీకి మళ్ళీ 2 బాక్స్ డివైడ్ చేసినాం. ఇట్లా ఏమని చెప్తున్నాం కాలమ్ నేము x1, x1 స్క్వేర్, x2, x2 స్క్వేర్, x3, x3 స్క్వేర్, x4, x4 స్క్వేర్. సో, ఒక్కొక్క బ్రాండ్‌కి 2 కాలమ్స్ గీసుకున్నాం. ఇన్నర్ కాలమ్స్. ఓకే. ఏకి 2 కాలమ్స్, బికి 2 కాలమ్స్, సికి 2 కాలమ్స్, డికి 2 కాలమ్స్ గీసుకున్నామా? ఇక్కడ చూడండి. సో, ఎక్స్ వాల్యూస్ అంటే ఏంటి చూడండి. ఎక్స్ వాల్యూస్ ఏంటంటే మనకు ఇచ్చిన వాల్యూసే అన్నమాట. క్వెషన్‌లో ఇచ్చిన వాల్యూస్. ఏ బ్రాండ్‌కి ఏమేం వాల్యూస్ ఇచ్చిండు చూడండి. అబ్జర్వేషన్స్ ఇచ్చాడు కదా మనకి. 20, 19, 21. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. x1 వాల్యూస్ వచ్చేసి 20, 19, 21. ఓకేనా? సో, తర్వాత x1 స్క్వేర్ వాల్యూస్ ఎట్లా కనుక్కోవాలా? ఈ x1 వాల్యూస్‌నే స్క్వేర్ చేసుకోవాలా. ఏదైతే x1 వాల్యూస్ ఉన్నాయి కదా! మనకి ఇచ్చిన వాల్యూస్ అబ్జర్వేషన్స్ వాటిని స్క్వేర్ చేస్తే x1 స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి. 20 స్క్వేర్ 400, 19 స్క్వేర్ 361, 21 స్క్వేర్ 441 ఇదన్నమాట. సో, తర్వాత ఏం చేయాలా? సిగ్మా x1 కనుక్కోవాలి. సిగ్మా x1 అంటే ఏంది? ఈ x1 వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలా. ఆ వాల్యూస్‌ని యాడ్ చేస్తే ఎంతొస్తది? 60 వస్తది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? సిగ్మా x1 స్క్వేర్ తీసుకోవాలా. సిగ్మా x1 స్క్వేర్ వాల్యూ అనుకోవాలా. సిగ్మా x1 స్క్వేర్ వాల్యూ అంటే ఏం చేయాలా? x1 స్క్వేర్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలా. ఎంతొస్తది? 1202 వస్తది. ఇప్పుడు బి బ్రాండ్‌కొద్దాం. బి బ్రాండ్ వాల్యూస్ ఏమేమి ఇచ్చిండు మనకు? 25, 23, 21. సో, 25, 23, 21 చూడండి. సో, 25, 23, 21 ఉన్నాయి కదా! x2లో రాసుకోవాలా. x2 కాలమ్‌లో రాసుకొని వీటినన్నిటిని యాడ్ చేయాలా. యాడ్ చేస్తే ఏమొస్తది మనకు? సిగ్మా x2 వాల్యూ వస్తది. సిగ్మా x2 వాల్యూ వస్తది. ఎంతొచ్చింది? 69 వచ్చింది. ఇప్పుడు మనము సిగ్మా x2 స్క్వేర్ వాల్యూ కావాలా. సిగ్మా x2 స్క్వేర్ వాల్యూ అంటే ఎట్లా చేయాలా? ఇక్కడ ఏదైతే మనకి x2 వాల్యూస్ ఉన్నాయో వాటికి స్క్వేర్ చేసి సమ్ చేయాలా. ఇక్కడ చూడండి. 25 స్క్వేర్ ఎంత? 625. 23 స్క్వేర్ ఎంత? 529. 21 స్క్వేర్ ఎంత? 441. ఇక్కడ చూడండి. x2 స్క్వేర్ వాల్యూస్ వచ్చేసినాయి కదా! x2 స్క్వేర్ ఎట్లొస్తది? x2 వాల్యూని స్క్వేర్ చేస్తే x2 స్క్వేర్ వాల్యూస్ వస్తది. అట్లనమాట. వీటినన్నిటిని యాడ్ చేస్తే మనకు సిగ్మా x2 స్క్వేర్ వాల్యూ వచ్చేసింది కదా! 1525 అట్లనమాట. నెక్స్ట్ సి బ్రాండ్ తీసుకుందాం. సి బ్రాండ్ వచ్చేసి మనకు అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చింది చూడండి. 24, 20, 22. సో, 24, 20, 22 ఇక్కడ చూడండి. 24, 20, 22 దీన్ని x3 కాలమ్‌లో రాసుకోవాలా. x3 కాలమ్‌లో రాసుకున్నాం కదా! ఇప్పుడు సిగ్మా x3 వాల్యూ అనుకోవాలా. సిగ్మా x3 వాల్యూ అనుకోవాలంటే ఏం చేయాలా? వీటిని x3 వాల్యూస్‌ని అన్నిటిని యాడ్ చేసుకోవాలా. 24, 20, 22ని యాడ్ చేసుకుంటే 66 వచ్చింది. ఓకేనా? తర్వాత మనకు ఎక్స్3 స్క్వేర్ వాల్యూస్ కావాలి. x3 స్క్వేర్ వాల్యూస్ రావాలంటే ఏం చేయాలా?
x3 వాల్యూస్ని స్క్వేర్ చేయాలి అంతే. 24 స్క్వేర్ ఎంత 576, 20 స్క్వేర్ ఎంత 400, 22 స్క్వేర్ ఎంత 484 అట్లనమాట. తర్వాత వీటిని అన్నిటిని యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది, సిగ్మా x3 స్క్వేర్ వాల్యూస్ వస్తుంది. సిగ్మా x3 స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి 1460 ఏదైతే 576 400 484 యాడ్ చేస్తే 1460 సిగ్మా x3 స్క్వేర్ వాల్యూ వచ్చింది. అట్లా ఇప్పుడు డి చూసుకుందాం. డిలో చూసుకుంటే మనకు అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చిండు 23 20 20 ఇక్కడ చూసుకోండి 23 20 20. సో మనం ఏం చేయాలి ఇప్పుడు x4 వాల్యూస్లో 23 20 20 పెట్టేసుకున్నాం. ఇక్కడ తర్వాత ఏం చేయాలా, సిగ్మా x4 వాల్యూ అనుకోవాలా. సిగ్మా x4 వాల్యూ అనుకోవాలంటే ఏం చేయాలా, మనము వీటిని అన్నిటిని యాడ్ చేసుకుంటే సిగ్మా x4 వాల్యూ వస్తుంది. అట్లనమాట వీటిని అన్నిటిని యాడ్ చేసుకుంటే సిగ్మా x4 వాల్యూ వస్తుంది 63. ఓకే, ఇప్పుడు ఏం చేసుకోవాలా తర్వాత ఇక్కడ x4 స్క్వేర్ వాల్యూ కావాలా, x4 స్క్వేర్ వాల్యూస్ కావాలా. x4 స్క్వేర్ వాల్యూస్ కావాలంటే ఏం చేయాలా, x4ని స్క్వేర్ చేసుకోవాలా అంతే. ఇక్కడ 23 స్క్వేర్ 529, 20 స్క్వేర్ 400, 20 స్క్వేర్ 400. సో వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు సిగ్మా x4 స్క్వేర్ వాల్యూ వస్తుంది. సిగ్మా x4 స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. సిగ్మా x4 స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. ఒకటి చూడండి అన్నిటిని యాడ్ చేసుకున్నాం 529 400 యాడ్ చేసుకుంటే 1329 వచ్చింది. సో ఇప్పుడు మనం ప్రాబ్లం స్టెప్ 3 చూసుకున్నాం. స్టెప్ 3లో ఏం కనుక్కోవాలా, గ్రాండ్ టోటల్ కనుక్కోవాలా. గ్రాండ్ టోటల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి మనకు, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఇన్ 4 శాంపిల్స్. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఇన్ 4 శాంపిల్ జీటీ ఈక్వల్స్ టు గ్రాండ్ టోటల్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాండ్ టోటల్ అంటే జీటీ అని చెప్పేసి షార్ట్ ఫామ్ లో అనుకోవచ్చు. జీటీ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఇన్ 4 శాంపిల్స్. మనకు 4 శాంపిల్స్ ఏమేమి ఉన్నాయి మనకు, సిగ్మా x1 సిగ్మా x2 సిగ్మా x3 సిగ్మా x4 వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. 60 + 69 + 66 + 63, 60 + 69 + 66 + 63 ఎంత వచ్చింది 250 వచ్చింది. సో జీటీ వాల్యూ వచ్చేసి మనకు 258 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ 4 చూసుకుందాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ కరెక్షన్ ఫ్యాక్టర్, షార్ట్ ఫామ్ లో సిఎఫ్ అంటారు. సో కరెక్షన్ ఫ్యాక్టర్ అనుకోవాలంటే ఫార్ములా ఏంటి మనకు, జీటీ హోల్ స్క్వేర్ బై ఎన్. సో జీటీ హోల్ స్క్వేర్ బై అన్నప్పుడు మనకు జీటీ వచ్చింది కదా మనకి ఇక్కడ 258. సో 258 హోల్ స్క్వేర్ బై ఎన్. ఎన్ వాల్యూ ఎంత 12 కదా. ఇక్కడ చూడండి మనం అనుకున్నాం కదా టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 12 కదా. సో 12 వేసేసుకోవాలి. సో జీటీ స్క్వేర్ బై ఎన్ వేసుకుంటే మనకు 258 హోల్ స్క్వేర్ బై 12 వేసుకుంటే 557 వస్తుంది, 5547. సో ఇక్కడ n ఈక్వల్స్ టు n1 + n2 + n3 n4 ఎందుకు వేసుకున్నా అంటే మనకు ఏ బ్రాండ్ లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 3 ఉన్నాయి, బి బ్రాండ్ లో ఎన్ని అబ్జర్వేషన్స్ 3 ఉన్నాయి, సి బ్రాండ్ లో అబ్జర్వేషన్స్ ఏమి ఉన్నాయి 3 ఉన్నాయి, డి బ్రాండ్ లో అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. టోటల్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 12 కదా. అందుకనే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పేసి ఎన్ వాల్యూ అని చెప్పిన, ముందే చెప్పిన. ఇక్కడ మీకు అర్థం కాదని ఇక్కడ క్లియర్ గా రాసిన. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసుకుందాం. స్టెప్ 5 చూసుకుంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్, షార్ట్ ఫామ్ లో ఏమంటారు టిఎస్ఎస్ అని చెప్పేసి అంటారు. సో ఫార్ములా ఏంటి మనకు, సిగ్మా x1 స్క్వేర్ ప్లస్ సిగ్మా x2 స్క్వేర్ ప్లస్ సిగ్మా x3 స్క్వేర్ ప్లస్ సిగ్మా x4 స్క్వేర్ మైనస్ సిఎఫ్. ఫార్ములా వచ్చేసి సిగ్మా x1 స్క్వేర్ ప్లస్ సిగ్మా x2 స్క్వేర్ ప్లస్ సిగ్మా x3 స్క్వేర్ ప్లస్ సిగ్మా x4 స్క్వేర్ మైనస్ సిఎఫ్. సిఎఫ్ అంటే ఏంటి, కరెక్షన్ ఫ్యాక్టర్. కరెక్షన్ ఫ్యాక్టర్ ఆల్రెడీ వచ్చేసింది మనకి ఇక్కడ. సిఎఫ్ ఎంత వచ్చింది 5547. అది మైనస్ చేయాలా దీంట్లో నుంచి. టీఎస్ఎస్ లో ఫస్ట్ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత సిఎఫ్ మైనస్ చేస్తే మనకు టీఎస్ఎస్ వాల్యూ వస్తుంది. సో x1 స్క్వేర్ x2 స్క్వేర్ x3 స్క్వేర్ x4 స్క్వేర్ వాల్యూ వచ్చినాయి కదా సిగ్మా వాల్యూస్. ఇక్కడ చూడండి సిగ్మా x1 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 1202, సిగ్మా x2 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 1595, సిగ్మా x3 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 1460, సిగ్మా x4 వాల్యూ వచ్చేసి సిగ్మా x4 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 1329. ఇక్కడ చూడండి అన్నిటిని యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకు 5586 వచ్చింది మైనస్ 5547. మైనస్ చేస్తే ఎంత వస్తుంది 39 వస్తుంది. సో మనకి ఇప్పుడు టీఎస్ఎస్ వాల్యూ కూడా వచ్చేసింది కదా, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ 6 లో తీసుకుంటే ఎస్ఎస్బి కనుక్కోవాలా, సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ శాంపిల్స్ కనుక్కోవాలా. దీన్ని కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, సిగ్మా x1 హోల్ స్క్వేర్ బై ఎన్, సిగ్మా x1 హోల్ స్క్వేర్ బై n1, సిగ్మా x1 హోల్ స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా x2 హోల్ స్క్వేర్ బై n2 ప్లస్ సిగ్మా x3 హోల్ స్క్వేర్ బై n3 ప్లస్ సిగ్మా x4 హోల్ స్క్వేర్ బై n4 మైనస్ జీటీ స్క్వేర్ బై ఎన్. జీటీ స్క్వేర్ బై ఎన్ అంటే గుర్తుకొచ్చిందా మీకు, ఫార్ములా ఏంటి మనకు, కరెక్షన్ ఫ్యాక్టర్ ఫార్ములా మైనస్ సిఎఫ్. మళ్ళీ మైనస్ సిఎఫ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు సిగ్మా x1 ఎంత వాల్యూ, సిగ్మా x1 వాల్యూ వచ్చేసి 60, సిగ్మా x1 వాల్యూ వచ్చేసి 60 అనమాట. సో నెక్స్ట్ సిగ్మా x2 వాల్యూ వచ్చేసి ఎంత 69, సిగ్మా x3 వాల్యూ 66, సిగ్మా x4 వాల్యూ వచ్చేసి 63. సో మనం ఇక్కడ పెట్టేసుకోవాలి ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఇక్కడ హోల్ స్క్వేర్ కదా
హోల్ స్క్వేర్ లాగా ట్రీట్ చేయాలి. 60 హోల్ స్క్వేర్ బై 3, 69 హోల్ స్క్వేర్ బై 3, 66 హోల్ స్క్వేర్ బై 3, 63 హోల్ స్క్వేర్ బై 3. సో మనము క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎంత వస్తది మనకు? 3600 బై 3, 4761 బై 3, 4356 బై 3, 3969 బై 3. సో తర్వాత మనకి ఏదైతే మనకు సిఎఫ్ ఉందో అది ఇక్కడ పెట్టేసుకోవాలి. సిఎఫ్ వాల్యూ ఏంది? 258 హోల్ స్క్వేర్ బై 2. ఓకే, చూడండి ఇక్కడ జీటీ స్క్వేర్ బై ఎన్ కదా, మనకి ఎంత వచ్చింది వాల్యూ? 5547. ఇగో చూడండి 5547. ఇది మైనస్ చేయాలి. ఈ వాల్యూస్ని ఇప్పుడు 3600 బై 3 చేసుకుంటే 1200 వస్తుంది. 4761 బై 3 చేసుకుంటే 1587 వస్తుంది. 4356 బై 3 చేసుకుంటే 1452. 3969 బై 3 చేసుకుంటే 1323 వస్తుంది. మైనస్ 5547. సో వాల్యూస్ ఏమొస్తాయి ఇక్కడ? అడిషన్ వాల్యూస్ 5562 మైనస్ 5547. సో మనం మైనస్ చేసుకుంటే వాల్యూ ఎంత వస్తుంది? ఎస్ఎస్బి ఈక్వల్స్ టు 15. ఓకేనా, ఇదనమాట. చూడండి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ శాంపిల్ వాల్యూ వచ్చేసి 15 వస్తుంది. ఇప్పుడు స్టెప్ 7 చూసుకుంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్ విత్ శాంపిల్స్. ఓకే, ఇదేంటి? బిట్వీన్ శాంపిల్స్. ఇది బిట్వీన్ శాంపిల్స్. ఇప్పుడు విత్ శాంపిల్స్ చూసుకుందాం. విత్ శాంపుల్ అంటే ఏంటి చూడండి. ఎస్ఎస్డబ్ల్యూ ఈక్వల్స్ టు టిఎస్ఎస్ మైనస్ ఎస్ఎస్బి. టిఎస్ఎస్ ఏంటి? టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ శాంపుల్. ఓకే, ఇక్కడ చూడండి మనకి వాల్యూస్ ఆల్రెడీ వచ్చినాయి కదా. టిఎస్ఎస్ వాల్యూ, ఎస్ఎస్బి వాల్యూ ఏంటి? 39, 15. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే 39 మైనస్ 15 ఎంత? 24. సో మనకి ఇప్పుడు ఎస్ఎస్డబ్ల్యూ వాల్యూ కూడా వచ్చేసింది. అట్లా ఇప్పుడు స్టెప్ 8 వచ్చేసి లాస్ట్ స్టెప్. ఏంటి? అనవర్ టేబుల్ రాసుకోవాలి. అనవర్ టేబుల్ ఎట్లా రాసుకోవాలి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ 5 కాలమ్స్ గుర్తుంచుకోండి. ఫస్ట్ కాలమ్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ వేరియేషన్, సమ్ ఆఫ్ స్క్వేర్స్, అలాగే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, మీన్ స్క్వేర్స్, ఎఫ్ రేషియో. ఈ 5 కాలమ్స్ గుర్తుంచుకోవాలి కంపల్సరీ. మీరు గుర్తుంచుకున్న తర్వాత ఫస్ట్ కాలంలో ఏం రాసుకోవాలి? బిట్వీన్ శాంపిల్స్, విత్ ఇన్ శాంపిల్స్. బిట్వీన్ శాంపిల్స్ అలాగే విత్ ఇన్ శాంపిల్స్ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు బిట్వీన్ శాంపిల్స్ సమ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? సమ్ ఆఫ్ స్క్వేర్ ఇక్కడ చూడండి. బిట్వీన్ శాంపిల్స్ సమ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? 15 వచ్చింది. ఓకే, 15 వచ్చిందా? తర్వాత విత్ ఇన్ శాంపిల్స్ ఎంత వచ్చింది? ఇక్కడ ఉంది కదా ఇక్కడ స్టెప్ 7 లో ఎస్ఎస్డబ్ల్యూ సమ్ ఆఫ్ స్క్వేర్ విత్ ఇన్ శాంపిల్ వచ్చేసి 24 కదా. ఇక్కడ చూడండి. ఓకే, 24. ఇవి రెండు యాడ్ చేసుకుంటే 39. ఓకే, తర్వాత డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లో చూసుకుంటే k-1. k- వాల్యూ అంత ఎంత మనకు? కే వాల్యూ ఎంత? 4 కదా. 4 బ్రాండ్స్ ఉన్నాయి కదా మనకు, ఏబిసిడి. కే వాల్యూ 4 అని చెప్పేసి మీకు ముందే చెప్పిన. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చేసి 4. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు k-1 వాల్యూ ఎంత? 3 కదా. నెక్స్ట్ n-k. n-k అంటే n వాల్యూ ఎంత? 12 కదా. టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 12 మైనస్ 4. k వాల్యూ 4 కదా. అందుకనే n-k ఈక్వల్స్ టు 12 మైనస్ 4 ఎంత? 8 కదా. సో 8 ప్లస్ 3 వచ్చేసి ఎంత? 11. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మీన్ స్క్వేర్స్ వాల్యూ చూద్దాం. మీన్ స్క్వేర్స్ వచ్చేసి ఎట్లా అంటే మనకు సమ్ ఆఫ్ స్క్వేర్స్ 15 ఉంది కదా. 15 డివైడెడ్ బై ఇక్కడ k-1 వాల్యూ ఎంత? 3 కదా. 15 బై 3 ఎంత? 5. తర్వాత 24. 24 ఏంటి? ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ విత్ ఇన్ శాంపిల్స్ వచ్చేసి 24 కదా. ఈ 24 బై ఇక్కడ n-k వాల్యూ ఎంత? 24 బై 8 ఎంత వచ్చింది? 3. ఇప్పుడు 5, 3 దీన్ని డివిజన్ చేసుకోవాలి. డివిజన్ చేసుకుంటే మనకు ఎఫ్ రేషియో వస్తుంది. ఇప్పుడు 5 ఈ 3ని డివిజన్ చేసుకుంటే ఎఫ్ రేషియో వస్తుంది. ఇక్కడ చూడండి 5/3 ఈక్వల్స్ టు 1.67. సో మనకు ఎఫ్ రేషియో క్యాలిక్యులేటెడ్ ఎంత వచ్చింది? 1.67 వచ్చింది. వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ టేబుల్ వచ్చేసి ఏంటి? ఇక్కడ k-1 ఎంత వచ్చింది వాల్యూ? 3 అంటే v1 లాగా తీసుకోవాలి. n-k వాల్యూ ఎంత వచ్చింది? 8. దాన్ని v2 లాగా తీసుకోవాలి. ఇదన్నమాట వన్ వే అనోవా టేబుల్ అంటే. సో క్లియర్ గా చెప్పిన, అర్థం చేసుకోండి మంచిగా. 1కి 2 సార్లు చూడండి. కంపల్సరీగా 1 వే అలాగే 1 వే అన్నా 2 వే అనోవా అన్నా కంపల్సరీ 1 వే అనోవా టేబుల్ అన్నా లేకపోతే 2 వే అనోవా టేబుల్ అన్నా ప్రాబ్లం అనేది పక్కా వస్తుంది. యూనిట్ 4 నుంచి థియరీ క్వశ్చన్స్ అస్సలు రావు. దానిపైన అసలు నమ్మకం పెట్టుకోకండి థియరీ పైన. నేను 1 వే అనోవా టేబుల్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. నెక్స్ట్ వీడియోలో 2 వే అనోవా టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. 2 వే అనోవా టేబుల్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ 2 ప్రాబ్లం పర్ఫెక్ట్ అయితే దీనిలో నుంచి 100% ఒక క్వశ్చన్ వస్తుంది. మంచిగా రాయొచ్చు మీరు. ఓకేనా. సో యూనిట్ 4 నుంచి 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. థియరీ పైన నమ్మకం పెట్టుకోండి. థియరీ పైన నమ్మకం అస్సలు పెట్టుకోకండి. ఓకేనా. ఏం చేస్తారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ యొక్క అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్షన్ లో మన ఛానల్ లింక్స్ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అలాగే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటాయి. అందులో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.